విశాఖలో రైస్ పులింగ్ పేరుతో నయాదందాకు తెరతీశారు కేటిగాళ్లు. అమాయకులను టార్గెట్ చేసుకుని కోట్లు కొట్టేశారు. రైస్ పులింగ్ నాణ్యం పేరుతో హైదరాబాద్ వాసుల్ని 5గురు మాయగాళ్లు నిండా ముంచారు. రికవరీలో అరిలోవా పోలీసులు చేతులెత్తేయడంతో బాధితులు లబ్బోదిబ్బోమంటున్నారు. ఒకరి దగ్గరే కేటిగాళ్లు 1.7 కోట్లు కొట్టేశారు. ముఠా సభ్యుల్లో హరికృష్ణ కీలకంగా వ్యవహరించగా ముఠా సభ్యులుగా శ్రీనివాస్, రాజు, రాఘవేంద్ర, వెంకటేష్, రాధాదేవి ఉన్నారు. బాధితులు సిపికి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజులు అవుతున్నా డబ్బులు మాత్రం రికవరీ కాలేదంటున్నారు బాధితులు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. స్పుల్లింగ్ పేరుతో 1,70,00,000 కాజేసిన కొంతమంది కేటుగాళ్ళు అమాయకులైన వ్యక్తులను పట్టుకొని రైస్ పుల్లింగ్ అనే లేనిపోయిన కళ్ళబొల్లి మాటలు చెప్పి కొన్ని మ్యాజిక్లు చూపించి దీని మీద మరింత ఎక్కువగా ఆశలు పెంచి వాళ్ళకి అప్పులు సప్పులు చేయించి కూడా చాలా వరకు రోడ్డును పడేసి ఇది రైస్ పుల్లింగ్ అనేది కూడా సినిమాల్లో చూసాం. ఎంతో మ్యాజిక్లు చేసి ఎంతో చాలా రకాలుగా కూడా రైస్ పుల్లింగ్ని చూపిస్తుంటారు. అట్లాంటిది ఈరోజు విశాఖ నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో 1,70,00,000 కాజేసిన కొంతమంది కేటిగాళ్ళకి ఈ రోజుకి శిక్ష పడలేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఇచ్చిన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు రైస్ పుల్లింగ్ పేరుతో 1,70,00,000 మీ దగ్గర కాజేసిన దుండగులను ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయలేదు, వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బులు రప్పించలేదు అంటూ కూడా మీకు మీరైతే పోరాటం చేసే పరిస్థితి కనబడుతుంది. అసలు ఎట్లాగా ఈ రైస్ పుల్లింగ్ ఈ యొక్క డీలింగ్ మీ వద్ద వచ్చింది, మీరు ఎలా నమ్మారు అసలు? సార్, మా దగ్గరికి రాధాదేవి, వెంకటేష్ అనే 2 పర్సన్స్ వచ్చారు. హైదరాబాద్ మా ఇంటికే వచ్చారు. వచ్చి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో రైస్ పుల్లింగ్ అని, ఇది చిన్న ప్రాసెస్, దానికి ఒక 6.5 మిగతా డబ్బులన్నీ కట్టాము చేసాము, ఒక 6.5 లక్షలు మాత్రమే కట్టాలి అని మా ఇంటికి వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పటికే మాకు కొన్ని అప్పులు ఉండడం, ఇబ్బంది అవ్వడం వల్ల మేము నమ్మి రావడం జరిగింది. ఆ తర్వాత హవాలా ఛార్జెస్ ఇస్తే మీకు అమౌంట్ వస్తుంది, హవాలా ఛార్జెస్ ఇస్తే అమౌంట్ వస్తుంది అని చెప్పి ఇలాగే మాట్లాడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే నేను సెల్లర్ అని వచ్చారో ఆయన కూడా తప్పించుకొని తిరగడము చేయడం ఇవన్నీ చేశారు. కంపెనీ ఆయన మళ్ళీ ఆయన్ని తీసుకొని రావడం, వాళ్ళు తప్పించుకొని వెళ్ళిన తర్వాత ఇలా కడితే వస్తాయని చెప్పి అలా వేరే ఆయన్ని తీసుకొని రావడము, ఒకరి తర్వాత ఒకరిని ఇది చేయడం, ఇవన్నీ చేశారు. అన్నీ చేసి డబ్బులు తీసుకున్నారు. అన్నీ సార్ ఇది జరిగింది అని విత్ డేట్స్ అండ్ ప్రూఫ్స్ కూడా ఇచ్చాను నేను. 4 days నుంచి వాళ్ళు లోపలే ఉన్నారన్నా, అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. అందరూ అబ్స్కాండ్ అయ్యారు. మరి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది అనేది తెలీదు. మొత్తానికి రైస్ పుల్లింగ్ దీంట్లో ఎంతమంది ఉన్నారు, అంటే ఎన్ని మంది ఆల్మోస్ట్ మా ఎంక్వైరీలో అంటే నాకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటేనే వీళ్ళ దాంట్లో ఒక 30 నుండి 40 మంది ఉన్నారు. ఇది చాలా పెద్ద టీం అని తెలిసింది. అందులో నాకు 4 మేజర్గా ఉన్న వాళ్ళు. నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళు చెక్కా హరికృష్ణ అని మెటలర్జిస్ట్ని నేను జేపీ మోర్గన్ కంపెనీకి అని చెప్పారు. ఆ ఐడి కార్డు నేను ప్రెజెంట్ చేశాను. దాంతోపాటు వనము శ్రీనివాసరావు ఆయనది నేను పంపించాను. ఆయన ఫేక్గా నేను పేమెంట్లు చేశాను, నేను ఒక సెల్లర్ని అని చెప్పి ఫేక్గా చేసినవి కూడా నేను సార్ వాళ్ళకి పంపించడం జరిగింది. దాంతోపాటు రాజు నేను ఒక సెల్లర్ని అని చెప్పి మాట్లాడారు. దీంతోపాటు రాఘవేంద్ర అని కెనడియన్ రేర్ కంపెనీకి మెటలర్జిస్ట్ అని చెప్పారు. ఆయన బెంగళూరులో ఉంటారు. ఆయనది కూడా పంపించాను. ఇప్పటి వరకు నా దగ్గర అమౌంట్ తీసుకున్న రాఘవేంద్ర కనీసం స్టేషన్కి కూడా రాలేదు. డౌట్ ఏమనిస్తుందమ్మా అంటే మీకు వాయిస్ రికార్డ్ కూడా మీద ఏదో ఉంది స్టేషన్ అదే అంటున్నానన్నా. మాకేంటి అంటే సార్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అని చెప్పిన విషయాలు వచ్చాయి. సార్కి ఎవరో వచ్చి 10 లక్షలు ఇస్తాను అని చెప్పిన మాటలు బయటకు వచ్చాయి. ఇవన్నీ వచ్చాయనే విషయం నేను చెప్పాను. మా దగ్గరికి మనుషులు వచ్చి లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న మనుషులు మాకు ప్రతి ఒక్క విషయం చెప్తున్నారు. అది మా హోటల్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, లోపల ఇది జరుగుతుంది, మీరు ఇంత పోరాటం చేసినా ఏం చేసినా వాళ్ళు 2 రోజుల్లో బెయిల్ తీసుకొని బయటకు వస్తారు, మీకు రూపాయి రాదు. వాళ్ళు స్టేషన్లోకి వెళ్తే వాళ్ళు స్టేషన్కి వెళ్ళకపోతేనే మీకు డబ్బులు వస్తాయి, మీరు కేసు రిటర్న్ తీసుకోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీ డబ్బులు మీకు కావాలంటే స్టేషన్లో ఇది తీసుకోకండి, మీరు యాక్షన్ తీసుకోకండి, కేసు క్లోజ్ చేసుకోండి, బయట అమౌంట్ ఇస్తాము, ఒక 30 లక్షలు 20 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము అని చెప్పి రోజు ఒక్క మాట చెప్తున్నారు. నాకు కనీసం నాకు చెక్కులు తెచ్చియండి ఒక ప్రూఫ్కి అంటే కూడా ఎవరు తెచ్చివ్వడానికి రెడీగా లేరు. ఈ రైస్ పుల్లింగ్ అనేది నిజమేనమ్మా లేకపోతే ఇదేం ఫేక్ అంటారు? అన్న ఇది ఫేకో రియలో నాకు తెలియదు అన్న. మాకు తెలిసిన నాలెడ్జ్ వరకు ఇప్పటి వరకు ఫేక్ అని తెలిసింది కాబట్టి స్టేషన్కి వచ్చాం. అది రియల్ అయ్యిందో ఫేక్ మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు అంతే. కావాలని ఒక 6 లక్షలు అని చెప్పేసి ఎంతవరకు లాగారా అమౌంట్ విషయం? అంతే అన్న. 6 లక్షల నుంచి మొదలుపెట్టి హవాలా ఛార్జెస్ అని చెప్పి ప్రాసెస్ ఓకే అయ్యింది. హవాలా ఛార్జెస్ కడితే డబ్బులు వస్తాయనే దాంతో ఇన్ని రోజులు లాగారు. ఈ విషయాలన్నీ చెప్పాము మేము.
ప్రతి ఒక్కటి చెప్పిన తర్వాత కూడా మాకైతే యాక్షన్ తీసుకున్నట్టు ఏం లేదన్న. అందరినీ తీసుకొచ్చి లోపల ఉంచడం కాదు కదా, తీసుకొచ్చిన తర్వాత ఎవరేం తీసుకున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తారు అనేది మాట్లాడాలి. వాళ్ళ ముందు 50,000 ఇస్తానంటే కూడా సైలెంట్గా ఉండటం ఏంటి? నాకు ఆ విషయం అర్థం అవ్వదు. మీరైనా మాకు హెల్ప్ చేస్తారు కాబట్టి మీ దాకా వచ్చాం. ఇది ప్రస్తుతం ఏదైతే ఉందో రైస్ పుల్లింగ్ పేరుతో 1,70,00,000 కాజేసిన కొంతమంది దుండగలకి ఇప్పుడుకొచ్చి వాళ్ళకి శిక్ష పడకంట, అంటే ఎంక్వైరీలో భాగంగా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళు అన్నీ కూడా తెలుసుకుంటున్నాం అంటూ కూడా పోలీసులు అయితే బాధితులు చెప్పే క్రమంలో 1,70,00,000కి సంబంధించి ఎట్లాగా ఈ యొక్క అమౌంట్ అనేది రికవరీ చేస్తారు, బాధితులకి ఎటువంటి న్యాయం జరుగుతుంది, ఇవన్నీ పక్కన పెడితే రైస్ పుల్లింగ్ అనే పేరుతో అమాయకులైన ప్రజల్ని ఇంతగా కూడా మోసం చేస్తున్న కొంతమంది కేటుగాళ్ళు విశాఖ నగరంలోనే మొత్తం అంతా చేరిపోయి, అంటే విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైన నగరం, ఇలాంటి ప్రశాంతమైన నగరంలో ఇంత భారీ మోసం రైస్ పుల్లింగ్ అనే పేరుతో 1,70,00,000 ఒక బాధితుల్ని రోడ్డు మీద నించోబెట్టేసే పరిస్థితి కనబడుతుంది. రైస్ పుల్లింగ్ 1,75,00,000 సీన్ ఆఫ్ కట్ ఆఫ్. కెమెరామ్యాన్ శ్రీనివాస్ రెడ్డితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.